వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చిన్న పిల్లలకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పించాల్సిన ఆవశ్యకత ప్రెజెంట్ ఎంతవరకు ఉంది? ఎప్పటి నుంచి నేర్పించాలి? ఎలా నేర్పించాలి? అసలు ఎందుకు నేర్పించాలి? దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామెట్టు గారు. రామెట్టు గారు కెరీర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంతోమంది స్టూడెంట్స్కి గత 13 years నుంచి కూడా మంచి గైడెన్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు. అలాగే రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. ఇప్పుడు పిల్లలకి మనీ వాల్యూ అనేది తెలియట్లేదు. సో మనీ వాల్యూ అనేది ఎలా నేర్పించాలి వాళ్ళకి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచి ఎలా నేర్పించాలి? అండ్ ఆ అవసరం కూడా ఎంతవరకు ఉంది అని అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఫినాన్షియల్ డిసిప్లిన్ నేర్పించడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే మోస్ట్లీ మనం ఏం చూస్తూ ఉంటామనంటే కిడ్స్ అడిగిందల్లా కొనిస్తూ ఉంటాం మనము, లేదా ఒక్కొక్కసారి కొనిచ్చాం మనము. లైక్ వాళ్ళు ఏమడిగినా కూడా మనం లేదు ఇప్పుడు లేదని చెప్పేస్తుంటాం మనము. సో ఐదర్ వాళ్ళకి ఏదైనా కావాలి అని అంటే బేసిక్గా పేరెంట్స్ని అడుగుతారు, వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేదు అంటే లేదు. అలాగే ఏం కావాలన్నా సరే, బట్టలు కావాలన్నా సరే, బొమ్మలు కావాలన్నా సరే, మనం చేసేది ఏంటిది అని అంటే మనం కొనిస్తున్నాము. సో ఇన్ ది హోల్ ప్రాసెస్ ఏమవుతుంది అని అంటే అసలు వాళ్ళు అడిగేటప్పుడు అది ఎంత ఎక్స్పెన్సివ్, అది అవసరమా లేదా, అది కొనటానికి వీళ్ళు పడే కష్టం ఏంటి, ఇవన్నీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో తెలియదు. సో మనం ఏంటంటే అది తెలపడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ రావడానికి ఎట్ ది రైట్ ఏజ్ మనము ఫినాన్షియల్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి ది బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ మనం పిల్లలకి అడిగిందల్లా ఇచ్చే కంటే కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళని ఎర్న్ చేసుకోమని చెప్పాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎర్న్ చేసుకోవడం అంటే ఏంటంటే జనరల్గా మనం చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ మనకు తెలుసు ఏంటంటే ఎవరన్నా మన రిలేటివ్స్ ఇంటికి నుంచి వెళ్ళేటప్పుడు 5 rupees 10 rupees ఇచ్చినప్పుడు మనం పిగ్గీ బ్యాంక్లో వేసుకునే వాళ్ళం. సో ఆ పిగ్గీ బ్యాంక్లో కొంచెం మనీ మనం అక్యూములేట్ అయిన తర్వాత దాని నుంచి ఆ టోటల్ మనీతో ఏదో ఒకటి తీసుకునే వాళ్ళం మనం. బట్ అదంతా ఓల్డ్ స్కూల్ కాన్సెప్ట్, అది వర్కౌట్ కాదు ఇప్పుడు కరెంట్లీ. ది బెస్ట్ టెక్నిక్ ఏంటిది అని అంటే ఏదైనా కావాలి అని అంటే లెట్ దెమ్ ఎర్న్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పిల్లల్ని ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మంచి ఆర్ట్ వర్క్ లేకపోతే ఏదైనా డ్రాయింగ్ అలా చేసి ఆ డ్రాయింగ్ని నీట్గా చేసి నువ్వు నాకు ఇచ్చావనుకో, ఆ డ్రాయింగ్ని లెట్ us పుట్ ఇట్ ఫర్ సేల్ విత్ ఇన్ ది ఫ్యామిలీ. 100 rupeesకో 50 rupeesకో ఎవరు కొంటారు? గ్రాండ్ ఫాదర్ కొంటారా, గ్రాండ్ మదర్ కొంటారా, హూ విల్ బై ఇట్ అనేసి. సో బేసిక్లీ వాళ్ళకి ఏంటంటే డబ్బులు రావాలి అంటే నువ్వు కష్టపడితేనే వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ నేర్పిస్తున్నాం మనం. ఉత్తగా రావు నీకు. సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు డూ దాట్ అనమాట. లైక్ అది లేకపోతే ఒక డాన్స్, ఒక హోల్ సాంగ్కి డాన్స్ చేయటం కానీ అట్లా ఏదో ఒకటి దే హ్యావ్ టు డూ సంథింగ్. ఆర్ ఒక పోయం మొత్తం నేర్చుకొని చెప్పడం కానివ్వండి, అలా యూ గివ్ దమ్ అ టాస్క్. ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేసినప్పుడు ఏంటంటే ఆ టాస్క్ ఫుల్ఫిల్ అయినందుకు మనం అప్రిషియేషన్గా సర్టెన్ అమౌంట్ అనేది ఇస్తున్నాం మనం. ఇచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు డైరెక్ట్గా పిగ్గీ బ్యాంక్లో వేసుకోవడమో లేకపోతే డైరెక్ట్గా ఖర్చు పెట్టుకోవడంలా కాకుండా వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు స్ప్లిట్ ది అమౌంట్ ఇంటూ 3 parts అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ అమౌంట్ ఈస్ గివెన్, సపోజ్ ఒక 100 rupees అనేది మనం అప్రిషియేషన్గా ఇచ్చామనుకోండి. ఈ 100 rupeesలో మనం ఏంటంటే వీ హ్యావ్ టు టెల్ దెమ్ స్ప్లిట్ ఇట్ ఇంటూ 3 parts. ఒక 30% వన్ పార్ట్, ఇంకో 30% సెకండ్ పార్ట్, ఒక 40% థర్డ్ పార్ట్. ఈ 40% అనేది సేవింగ్. ఓకే, ఒక 30% అనేది నువ్వు నీ ఫుడ్కి పెట్టుకో. నీకు చాక్లెట్స్ కావాలి లేదంటే ఏదైనా ఐస్ క్రీమ్ కావాలి అలా ఏదైనా కావాలి అంటే 30% ఫర్ దాట్. ఇంకొక 30% ఫర్ యువర్ టాయ్స్ అవ్వచ్చు, ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్లా లెట్ దెమ్ డివైడ్ ఇట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఫుల్ రిసోర్స్లో మనం మొత్తం ఖర్చు పెట్టేయకూడదు అనేది మనం ఇక్కడ నేర్పిస్తున్నాం చూడండి. ఎందుకంటే 40% నువ్వు పక్కన పెట్టి అని చెప్తున్నాం, ఒక 30% దీనికి, ఇంకో 30% దీనికి అని చెప్తున్నాం. పిల్లలు కాబట్టి టాయ్స్ అని అంటున్నాము, ఫుడ్ అని చెప్తున్నాం. బట్ ఇదే హ్యాబిట్ మూవింగ్ ఫార్వర్డ్ ఏమవుతుంది అని అంటే దే విల్ అండర్స్టాండ్. అంటే ఇది రెంట్కి పెట్టేసేయాలి సైడ్కి, లేకపోతే ఇది సరుకులకి పెట్టాలి. అలా ఏంటంటే ఆ బైఫకేషన్ అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి అర్థమైపోతుంది. ఆర్ ఇంత పార్ట్ ఇన్వెస్ట్మెంట్కి పోవాలి అనేసి. సో మనం ఏంటంటే అలా సెగ్రిగేట్ చేసి చేపించామనుకోండి, దట్ ఈస్ వెన్ దే విల్ అండర్స్టాండ్. వచ్చిన అమౌంట్ మొత్తం ఖర్చు పెట్టడం కాదు, లేదా నాకు ఒక పర్టికులర్ థింగ్ కావాలి అని అంటే దానికోసం నేను వెయిట్ చేయాలి, దానికోసం నేను కష్టపడి
ఇంత వర్క్ చేస్తే దానికి ఇంత అమౌంట్ అక్యూములేట్ అవుతుంది. ఇలా మనం కనుక చిన్నపిల్లలకి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ట్రైన్ చేసాం అనుకోండి, ట్రస్ట్ మీ వెరీ సూన్ దే విల్ బికమ్ వెరీ మెచ్యూర్డ్. అండ్ వాళ్ళకి ఫినాన్సెస్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా బైఫికేట్ చేయాలి, వాళ్ళకున్న టాస్క్స్ ఏంటి, వాళ్ళకున్న ఖర్చులు ఏంటి, దానికి తగ్గట్టు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ దే విల్ నాట్ రూయిన్ దేర్ ఫినాన్షియల్ దిస్ థింగ్ అనమాట. ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ వచ్చిన నాడు అంటే at the very young age, వాళ్ళు ఏంటంటే దే కెన్ మల్టిప్లై ది అమౌంట్ వెరీ ఈజీలీ. దే కెన్ మేక్ షూర్ దట్ అన్నెసెసరీ ఖర్చులు పెట్టకుండా ఏది అవసరమో దానికి మాత్రమే పెట్టడము. ఎందుకంటే పిల్లలు కూడా చూడండి, వాళ్ళ ఓన్ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళు అప్పుడు అడుగుతారు, దీనికి ఎంత, దీనికి ఇంత అవసరమా, ఇది వద్దులే అనేసి. క్లాసిక్ ఎగ్జాంపుల్, మా అక్క కొడుకు నార్మల్లీ వాడిగా అంటే సో వాడికి ఇట్లా ఫినాన్షియల్ ఇదేమి ఇవ్వకుండా ఉన్నప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకేం కావాలి తినడానికి, నువ్వేమైనా ఆర్డర్ చేసుకుంటావా అని అంటే యావరేజ్గా వాడి ఫుడ్కి మాత్రమే 1200 to 1500 బిల్ అవుతుండే. అంటే వాడు చెప్పే వాడు కావాల్సిన పిజ్జా సైజ్కి కానీ దానికి యాడ్ ఆన్స్ కానివ్వండి, టాపింగ్స్ అనేసి అవి ఇవి ఎంత కాదన్నా ఒక 1500 యావరేజ్గా, 12 to 1500 యావరేజ్గా అవుతుండే మనం. వాడు మనీ వాడిగా వాడు పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి he cut it down to 600 or 500. సేమ్ పర్సన్ వాడి డబ్బులు వాడు నువ్వు నీ ఇష్టం నువ్వు ఏమైనా కొనుక్కో, నీ పైసలే కదా అన్నప్పటి నుంచి అమ్మ దీనికి టాపిక్స్ కింద అవుతున్నాయా, వద్దు ఎందుకు ఇది అనవసరంగా. he started learning it and we were shocked to see that the bill has come down to 500-600 rupees. So this is what will happen. ఏంటంటే మనం పెడుతున్నంత కాలం వాళ్ళకి అది తెలియదు, అది ఎంత కాస్ట్లీ, అది నిజంగా అవసరమా లేదా, అది దాని వాల్యూ ఏంటి ఇవన్నీ తెలియదు. వాళ్ళు పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళకి ఈ అవగాహన వస్తుంది. అండ్ దిస్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ యాస్ వెల్. Yeah, he's learning work and he's earning there. Yes. And he's doing work there. అంటే తనకి అక్కడ కష్టపడడము నేర్చుకుంటున్నాడు అండ్ క్రియేటివిటీ థాట్స్ వస్తూ ఉన్నాయి, మనీ ఎర్న్ చేయడం వస్తుంది, లైక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. Exactly. Yeah, great suggestion అండి. Thank you so much. Yeah, welcome. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.